హాయ్ అండి. ఇది మా మాడుగుల ట్రిప్ అండి. సో యలమంచిల నుంచి మాడుగులు వెళ్ళడానికి అని చెప్పేసి మేము రెడీ అయ్యాము. లాస్ట్ టైం మీకు చాలా షార్ట్స్లో చూపించాను కదా నేను. సో ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తానన్నాను కనుక ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను ఫుల్ వీడియోని. స్కిప్ చేయొద్దు. సో లాస్ట్ వరకు చూడండి. సో జర్నీ మటుకు చాలా బాగుంటుంది. సో ఇక్కడ వచ్చేసరికి యలమంచిల నుంచి మాడుగులు అనేది ఒక నియర్లీ 60 km వస్తుంది, అంటే 60 కిలోమీటర్లు. ఈ 60 కిలోమీటర్ల జర్నీ చాలా సాఫ్ట్గా జరిగింది. అయితే ఈ మాడుగులకి వెళ్ళాలి అంటే అనకాపల్లి చోడవరం వైపు నుంచి వెళ్తే చాలా లాంగ్ అవుతుంది. ఊళ్ళోంచి వెళ్ళాలి, ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది. సో అందు గురించని ఇప్పుడు అనకాపల్లి ఊర్లోకి వెళ్ళడానికి ముందు ఒక ఫ్లైఓవర్ ఉన్నది. సో ఆ ఫ్లైఓవర్ని టచ్ చేసుకుంటూ వెళ్ళామంటే ఇంకా ఎక్కడ ఆగేది ఉండదు. సో ట్రాఫిక్ ఉండదు. సో ఎర్లీ మార్నింగ్ ఫ్రెష్ మైండ్తో చక్కని కొండల మధ్యన, చక్కని పొలాల మధ్యన, చక్కని చెట్ల మధ్యన ఈ ప్రయాణం చక్కగా సాగిందనమాట. ఎర్లీ అవర్స్లోనే మనం బయలుదేరామనుకోండి, మైండ్ మంచి ఫ్రెష్గా ఉంటుంది. సో మా మైండ్లో ఎన్ని టెన్షన్స్ ఉన్నా, ఎన్ని ఆలోచనలు ఉన్నా సరే, సో వెదర్ బాగున్నది అనుకోండి, మైండ్ చాలా పీస్ఫుల్ అవుతుంది. ఆటోమేటిక్గా మనం ఎంజాయ్ చేయడానికి అవకాశం ఉంటుంది. మనం ఎప్పుడైతే ఎంజాయ్గా మనం దాన్ని తీసుకుంటామో మన బ్రెయిన్ అనేది షార్ప్ అవుతుంది, రిలాక్స్ అవుతుంది. సో ఎప్పుడైతే మనం హ్యాపీగా ఉన్నామో మన ఆరోగ్యం కూడా హ్యాపీగా ఉంటుంది. చూస్తున్నారా వ్యూయర్స్? సో ఈ జర్నీస్లోని కొండలు, చెట్లు, పచ్చదనం అన్నమాట. మనం ఈ నెల లేకపోతే 2 నెలల్లో ఇంట్లో ఉండిపోతుంటాం. అప్పుడప్పుడు ఇలా అవుటింగ్ అంటే బయటికి వచ్చామనుకోండి, సో మనం ఏదో పెద్దగా కొనుక్కొని అవసరం లేదు. ఇలాంటి పచ్చ వాతావరణంలోకి వెళ్తే మంచి ఆక్సిజన్ వస్తుంది బాడీకి. దానివల్ల మన ఆరోగ్యం ఇంకా బాగుంటుంది అనమాట. అందుకే ఈ రిలేషన్స్ చెప్పేటప్పుడు, ఆరోగ్యం గురించి చెప్పేటప్పుడు ఒకటే చెప్తున్నాను నేను. సో ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం మాత్రల్లో లేకపోతే హాస్పిటల్కి వెళ్ళిపోయిన అవసరం లేదు. సో ఇలాంటి పచ్చదనం ఉన్న దగ్గరికి అలా వెళ్ళి ఒకసారి తిరిగి వచ్చామనుకోండి, మనకు బాడీకి కావాల్సిన ఆక్సిజన్ బాగా అందుతుంది. మీకు తెలుసు కదా, కోవిడ్ టైంలో ఆక్సిజన్ లేక చాలామంది చనిపోయారు కూడాను. సో అలాంటప్పుడు ఈ ఆక్సిజన్ ఇప్పుడెప్పుడో ఏవో వస్తాయని కాదు, ప్రతిసారి మనము వీలైనంత వరకు ప్రకృతితో ఉండడానికి ప్రయత్నించాలి. సో ఈ మాడుగుల ఊర్లోకి వచ్చేసాము. సో మాడుగుల అమ్మవారి టెంపుల్ దగ్గరికి కూడా వచ్చేసాము. చూడండి, సో ఈ టెంపుల్ కూడా చుట్టుపక్కల వాతావరణంతో కొండల్లో ఉందన్నమాట. ఇది మాడుగుల్లో ఉన్న మోదకొండమ్మ తల్లి అమ్మవారి టెంపుల్. అసలైనది పాడేరులోనున్న అమ్మవారి టెంపుల్ మోదకొండమ్మ తల్లి. సో ఇక్కడికి కూడా చాలామంది జనాలు వస్తారు. మేము ఆల్రెడీ దిగిపోయాము. సో దిగి టెంపుల్లోకి వెళ్దామని చెప్పేసి మేము అదిగో బయటకు వచ్చాం అనమాట. సో టెంపుల్కి వెళ్ళడానికి ఎక్కడ ఉన్నాయి, మాకు కొత్త కదా, మాకు తెలియదు కదా. సో టెంపుల్ అంటే వెళ్ళిపోదాం అంతే. ఎలా వెళ్ళాలి? సో వరకు వచ్చాం. ఎంట్రన్స్ ఎక్కడ ఉంది, టికెట్స్ ఏమైనా ఉన్నాయా లేవా, సో కొబ్బరికాయ ఎంటిపళ్ళు ఏమైనా ఉన్నాయా లేవా, ఇంకా ఏమైనా ఇక్కడ స్పెషల్ ఉన్నాయా అనుకుంటూ వెతుకుతూ ఉంటే ఇదిగో అమ్మవారి టెంపుల్, మోదకొండమ్మ తల్లి అమ్మవారి దేవస్థానం అని చెప్పి మాడుగులు అని చెప్పేసి రాస్తున్నారు, చూసారా? సో ఎదురుగా మనకు కావాల్సిన షాపులు ఉంటాయి. అక్కడ కొబ్బరికాయలు, అమ్మవారికి కావాల్సిన చీర, జాకెట్టు, ఎవరైనా మ్యాక్సిమం అమ్మవారి దగ్గరికి వెళ్ళేటప్పుడు చీర జాకెట్టు పెట్టడము, లేకపోతే అక్కడ వదిలేయడము, అమ్మవారికి ఒక నమస్కారం పెట్టడము, ఇలాంటివి చేస్తూ ఉంటారు. కనుక మేము కొబ్బరికాయ సెట్ తీసుకున్నాం. అయితే లోపలికి వెళ్ళడానికి చూసారు కదా, మోదకొండమ్మ తల్లి టెంపుల్ లోపలికి వెళ్ళడానికి. సో అమ్మవారి టెంపుల్ ఎంట్రన్స్ అన్నమాట ఇది. ఈ ఎంట్రన్స్ నుంచి మనం లోపలికి వెళ్తే అటు ఇటు మొక్కలు ఉన్నాయి, బాగా డెవలప్మెంట్ చేశారండి. సో అటు ఇటు కూడా మొక్కలు ఉన్నాయి. మొక్కలకి మధ్యలోనే వెళ్ళే వాళ్ళకి ఒకవే, వచ్చే వాళ్ళకి ఒకవే పెట్టారు. సో ఇలా మనం వెళ్తూ ఉన్నప్పుడు చూసారా, మనం ఇలా వెళ్తూ ఉన్నప్పుడు అమ్మవారికి ఒక నమస్కారం, ఎంట్రన్స్లోనే నమస్కారం పెట్టుకోవాలి.
ఆ కోవిల్ని ఎవరు కట్టారు అనేది రామమూర్తి గారు అని చెప్పేసి ఆయన పేర్లు కూడా చెక్కడం జరిగింది. అలాగే ఇది ఎంట్రన్స్లో ఒక ట్యాప్ ఉంటుందండి కాలు కడుక్కోవడానికి. సో కాలు కడుక్కుంటూ వెళ్తే అక్కడ టికెట్లు కూడా ఉంటాయి. సో టికెట్లు అమ్మబడిన ఉంది కదా, సో టికెట్లు కూడా ఉంటాయి. ఇక్కడే కాలు కడుక్కోవడానికి, చేతులు కడుక్కోవడానికి కూడా ఎంట్రన్స్లోనే ఉంటాయి అన్నమాట. లోపల సో ఇక్కడ ఏంటంటే ముందు విఘ్నేశ్వరుడు టికెట్లు పక్కనే మనకి విఘ్నేశ్వరుడు టెంపుల్ కనిపిస్తుంది. అక్కడ ఆది గురువు కాబట్టి ఆయనకు నమస్కారం చేసుకుని దండం పెట్టుకుని వెళ్తే ఆయనతో పాటు ఇక్కడ ఆంజనేయ స్వామి ఉంటారు. సో ఆయనకు కూడా నమస్కారం చేసుకొని మనం లోపల అమ్మవారి దర్శనానికి వెళ్ళచ్చు. ఇక్కడ బయట సింహవాహనమైన అమ్మవారి సింహవాహనం కనిపిస్తారు. లోపలికైతే అలవ చేయరు కనుక ఈ సింహవాహనం నుంచే మనం ఇక్కడి నుంచి అమ్మవారిని దర్శించుకోవచ్చు. ఇంకా లోపలికి వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకొని మేము బయటకు వద్దామని చెప్పేసి మేము ఇంకా లోపలికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాం అన్నమాట. చూడండి అమ్మవారిని ఎంత కలగా ఉంటుంది. అమ్మవారు కోరికలు తీరుస్తారు. సో ఈ అమ్మవారి దగ్గరికి ఒక్కసారైనా వెళ్ళి వస్తే అటు ఆరోగ్యమైనా సరే, ఇటు దర్శనమైనా సరే చేసుకున్నట్టు ఉంటుంది అన్నమాట. అందుకే మీకు చెప్తున్నాను దర్శనం చేసుకోండి అని చెప్పేసి. అమ్మవారి దర్శనం చేసుకోండి. సో కొండల్లో ఉన్న అమ్మవారి దగ్గరికి వెళ్ళాలి అంటే ఇది ఒక మంచి ట్రిప్గా ఉంటుంది. సో ఈ అమ్మవారికి బోనాలు సమర్పించడానికి కూడా జనాలు వస్తూ ఉన్నారు. సో ఈ అమ్మవారి అంటే బోనాలు అనేది ఘటాలు అంటారు, బోనం అంటారు. సో ఎవరు ప్లేస్లు బట్టి ఆ విధంగా ఆ బోనాలని పిలుస్తారనమాట. తెలంగాణ సైడ్ అయితే బోనాలు అంటారు, మన ఆంధ్ర సైడ్ వీటిని ఘటాలు అంటారు. ఘటమెత్తుకొని అమ్మవారికి సమర్పించాలి అని చెప్పేసి. సో అవి కూడా మీకు చూపిస్తున్నాము. దర్శనం చేసుకుని వచ్చినప్పుడు కొంతమంది వెళ్తున్నారనమాట. సో అందుకే మీ గురించి తీసాము ఇది. అలాగే అక్కడ దగ్గరలోని కొండల్లోని స్వామివారు ఉన్నారు. అదే మన శివాలయం ఉన్నారు, కానీ సుబ్రహ్మణ్యేశ్వరి టెంపుల్ కూడా ఉన్నారు. సుబ్రహ్మణ్యేశ్వరి టెంపుల్ కూడా ఇక్కడ ఫేమస్ అన్నట్టండి. సో సోమవారితో పాటు ఆ పక్కన ఉన్న ఆలయాలు కూడా చూస్తున్నారు కదా. ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వరి టెంపుల్, అంటే పార్థస్వామి టెంపుల్, శివాలయము ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట. సుబ్రహ్మణ్య వీటికి మనం వెళ్ళాలి అంటే ఇంతకు ముందు అయితే ఈ కొండల్లోని 2 కొండల మధ్యన ఈ టెంపుల్స్ ఉండేవట. తర్వాత ఎండోమెంట్ డిపార్ట్మెంట్ చూసి వీటిని ఒకటి డెవలప్మెంట్ చేసుకుంటూ వచ్చారు. అందుకే ఇప్పుడు కొంచెం భక్తులు వెళ్ళడానికి వెహికల్స్ అంటే వాహనాలు వెళ్ళడానికి కూడా బాగానే ఉన్నది. సో ఇది పార్థస్వామి టెంపుల్ అనమాట. ఇది పార్థస్వామి టెంపుల్. సో అక్కడ విగ్రహాలు కూడా చాలా నీట్గా ఉంటాయి, చక్కగా. ఒక వ్యూయర్స్ చూస్తున్నారా, మనం బయటికి వెళ్తే చుట్టుపక్కల ఉన్న ఆలయాలను కూడా దర్శించడం వల్ల అక్కడ ఆలయ స్థాపనప్పుడు కొన్ని మంత్రోచ్చారణతో ఆ విగ్రహాల దగ్గర కొన్ని రాగి పలకలు వేస్తారండి. దాని ద్వారా ఆ ఏరియా అంతా పాజిటివ్గా ఉంటుంది అన్నమాట. పాజిటివ్ వేవ్స్ రన్ అవుతాయి. అలా పాజిటివ్ వేవ్స్ రన్ అవుతాయి కనుక మనం ఆ స్వామి దర్శనాలకు మనం వెళ్ళేటప్పుడు మనలో ఉన్న నెగిటివ్ వేవ్స్ పోయి అక్కడ ఉన్న పాజిటివ్ వేవ్స్ మన బాడీకి రీచ్ అవుతాయి అన్నమాట. అంటే ఇలా వచ్చేయకుండా అక్కడ అట్లీస్ట్ 10 నిమిషాలు 15 నిమిషాలు ఉండడం వల్ల ఆ మంత్రోచ్చారణ ఉన్న వల్ల ఆ పాజిటివ్ వేవ్స్ కంటిన్యూగా పూజలు అవుతాయి కాబట్టి అవి రన్ అవుతాయి కనుక అవి అక్కడ ఎవరైతే కూర్చుంటారో వాళ్ళకి మనసు ప్రశాంతంగా ఉండి వాళ్ళ ఆరోగ్యాలు కుదుటపడుతూ ఉంటాయి అన్నమాట. అందుకే మీకు ఎప్పుడు కూడా దైవ దర్శనం టెంపుల్స్ అని చెప్పేసి వెళ్ళాలి, చాలా మంచిది అని చెప్తూ ఉంటాను కదా. అందుకే సో పార్థస్వామి గారిని దర్శనం చేసుకుంటున్నాం. చూసారా ఎంత నిండుగా ఉంటుందో, కలగా ఉంటుందో. అలాగే ఆ పక్క నుంచి వెళ్తే ఇవన్నీ కూడా చుట్టుపక్కల ఉన్న వాతావరణం. అదే బయటకు వచ్చి ఇంకొంచెం ముందుకు వెళ్తే అక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్, రామాలయము ఇవన్నీ కూడా ఆ చుట్టుపక్కల ఉన్నాయన్నమాట. చూసారా, ఇది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్. ఇక్కడ పెద్ద పుట్ట ఉంటుంది. ఆ పుట్ట చుట్టూరు స్వామివారి విగ్రహాలు చెట్టు కింద ఉంటాయి. అవి మనం దర్శనం చేసుకోవచ్చు. ప్రదక్షిణల్లో మొక్కుబడులు ఉన్న వాళ్ళు చేసుకోవచ్చు.
ఇక్కడ కార్తీక మాసంలో చాలా రద్దీగా ఉంటుందట, స్వామివారి షష్ఠి సమయంలో కూడా. ఇది రాములవారి టెంపుల్ అట. లోపల సీతారామాంజనేయుల స్వామి విగ్రహాలు ఉన్నాయి. సో అలాగే ఇక్కడ చూసారా, సీతారామాంజనేయ స్వామి టెంపుల్ ఇది అనమాట. సో స్వామివారిది. ఇది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఇదంతా ఆ టెంపుల్ దగ్గర ఉన్న పైన అనమాట. పైన ఇంకా మెట్లు ఎక్కి వెళ్తే ఈ స్వామివారి టెంపుల్కి వెళ్ళడానికి ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఒక స్వామివారిది పెద్ద పుట్ట ఉంటుంది అనమాట. సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి పెద్ద పుట్ట ఉంటుంది. సో ఆ పుట్ట దగ్గర మనం ప్రదక్షిణలు చేసుకోవచ్చు, దర్శనం చేసుకోవచ్చు, స్వామివారికి దర్శనం చేసుకొని దండం పెట్టుకొని మొక్కుబడులు తీర్చుకోవచ్చు. చూసారా, సో అక్కడి నుంచి ఇంకొంచెం పైకి వెళ్ళాము అంటే కానీ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ బాగా డెవలప్ చేశారండి ప్రతి టెంపుల్ని కూడా. ఇది ఈశ్వరుడు టెంపుల్ అనమాట. ఈ పైకి ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ నుంచి కొంచెం పైకి వస్తే ఇక్కడ ఈశ్వరుడు టెంపుల్ అనమాట. సో స్వామివారికి మనం వెళ్ళి జలాభిషేకం చేసుకొని దండం పెట్టుకొని రావచ్చు. అక్కడ పంతులు గారు కూడా ఉంటారు, మనకి గోత్రనామాలతో పూజలు కూడా చేస్తారు. సో ఆ కోవిల్ చూసారు కదా, ఇదంతా కూడా మనకి మన మాడుగుల్లో మాడుగుల్లో ఉన్న స్వామివారి దర్శనం చూసారా, మాడుగుల్లో ఉన్న టెంపుల్ దర్శనం అనమాట. మనం వీలు చూసుకొని ఎప్పుడైనా సరే ఈ టెంపుల్కి వెళ్ళండి, వెళ్ళి దర్శనం చేసుకోండి. అంటే దర్శనం చేసుకోవడం వల్ల ఆ ప్రకృతి యొక్క వాతావరణం వల్ల మనకు మనశ్శాంతితో పాటు ఆరోగ్యం కూడా వస్తుంది. అదే మీకు చెప్తున్నా. అలాగే ఇక్కడ ఫేమస్ హల్వా కూడా చెప్పాను కదా మీకు నేను. సో ఫేమస్ హల్వా ఇక్కడ ఫేమస్ మొత్తం వరల్డ్ అంతా కూడా మాడుగుల హల్వా అంటే చాలా ఫేమస్ అండి. సో ఆ షాపులు కూడా అక్కడ చాలా ఉంటాయి. సో వెళ్ళిన తర్వాత మటుకు తీసుకోవడం మర్చిపోవద్దు. ముఖ్యంగా భార్యాభర్తలు గొడవలు అయ్యేటప్పుడు వాళ్ళకి షేరింగ్ ఈ మాడుగుల హల్వానేనండి. సో ఒక వ్యూయర్స్ బాయ్ అండి, ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. ఉంటాను, నమస్తే.